ఇలా పిల్లలకి మంచి మంచి డిజైన్స్. సో ఇలాంటి మనం తీసుకొని మంచిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లల కంఫర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి నా విషయంలో. నేను మీ కలెక్షన్స్ పిచ్చ ఫ్యాన్ అన్నమాట, మీకు తెలుసు కదా. ఎందుకంటే మా పాప ఏజ్ మేడం కొట్టే ఫ్రాక్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. వావ్, ఇది చాలా బాగుంది మేడం. నేను తీగానే చాలా మంచి కలెక్షన్ కనిపించింది. ఇది చూడండి, ఇది ఒక డిజైన్. వావ్ మేడం, ఇవన్నీ మీ ఓన్ స్టిచ్చింగ్ కదా? ఓన్ స్టిచ్చింగ్, అదే ఓన్ డిజైనింగ్, ఓన్. ఇది చూడండి, మనం బయట కొంటే చాలా కాస్ట్ ఉంటాయి. మేడం మంచి ఫ్యాబ్రిక్ తో ఇలా పిల్లలకి మంచి మంచి డిజైన్స్ కస్టమైజ్డ్ కూడా చేస్తారు కదా మేడం. కస్టమైజ్డ్ ఏ సైజ్ చేస్తారు. ఏ సైజ్ కావాలంటే మీకు ఇప్పుడు ఫ్రాక్ నచ్చింది అనుకోండి, కానీ పిల్లల ఏజ్ బట్టి కొంచెం అటు ఇటు ఉన్నా సరే మేడం మంచి ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేసిస్తారు. అంటే ఇంట్లో వేసుకోవచ్చు, బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ దీనికి ఈ కలర్ తోని డిజైన్ అదే మంచిగా ఇది, అంటే ఇది ఓన్ బొటిక్ కలెక్షన్ అయితే కనిపిస్తుంది నాకు. వావ్, ఇది ప్యూర్ కాటన్, దానికి ఇది ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం. ఇది కూడా ఇక్కత్ కదా, ఇది ఫ్యాబ్రిక్ కూడా లోపల కూడా మంచి సాఫ్ట్ లైనింగ్, అంటే లైనింగ్ కూడా చాలా లైనింగ్ చాలా తానా పీసెస్ వేస్తున్నారు కదా, తెలుస్తుంది. ఇది మళ్ళీ ఎక్స్ట్రా ప్యాచ్ చేసి ఇక్కడ డిజైన్ తీసుకొని ఇక్కడ బాడీ మెజర్మెంట్స్. మేడం, మీరు ఒకవేళ మన వాళ్ళు ఆన్లైన్ నుంచి ఎవరైనా కాల్ చేస్తే మీరు కొరియర్ చేస్తారా? ఆన్లైన్ లో మెజర్మెంట్స్ వీడియో కాల్ లో తీసుకొని అటు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని, ఓకే నేను వాళ్ళకు ఒకవేళ టైట్ అయింది అనుకో ఇది స్టిచెస్. ఓకే, నెక్స్ట్ బోటిక్ లో అయితే ఇట్లాంటి బెటర్. అయితే ఇది బాడీకి బాడీ చేస్తారు, దీనికి చేస్తారు. నేను అలా కాకుండా పైనుంచి కింది వరకు స్టిచెస్ వేసుకునే విధంగా కూడా నేను డిజైన్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకు ప్రాబ్లం రాకుండా. చూస్తున్నారు కదండి, మేడం దగ్గర కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి. అంటే టోటల్ కంఫర్ట్ వేర్ అన్నమాట. కిడ్స్ కి హెవీగా చూస్తున్నాం కదా, ఓ బొటిక్స్ కలెక్షన్స్ 3000, 4000, 5000 పెట్టేసి తగలెట్టుకుంటాం డబ్బులు. సో ఇలాంటి మనం తీసుకొని మంచిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లల కంఫర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి నా విషయంలో. అండ్ డిస్క్రిప్షన్ లో మేడం నెంబర్ ఒకటి, యూట్యూబ్ ఛానల్ లింక్ ఒకటి నేను పెడతాను. సో కంపల్సరీ నా వ్యూవర్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మేడం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం డెవలప్ చేస్తారని, నిజంగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు, నిజంగా టాలెంట్ ఉండే వాళ్ళని మీరు చాలా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.